హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో చూస్తున్నారు కదా, ఈరోజైతే మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఎప్పుడు వ్లాగే కాకుండా ఇలా వెరైటీగా రెసిపీ చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే రెసిపీతో వచ్చాను. అండ్ అలాగే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగింది ఏంటనేది మొత్తం స్టోరీ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు రెసిపీ చూసేయండి, నేను స్టోరీ చెప్పేస్తాను. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నువ్వు ఏం చేయలేకపోతున్నావు అని అనామికకు కాల్ చేసి రుద్రాణి అంటుంది. మృగాలు సైలెంట్గా ఉన్నాయంటే చావ చచ్చిందని పోయిందని కాదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని. నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. రాజును ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చాను. రాజ్, కావ్య వాళ్ళు వాళ్లకు తెలియకుండానే నా కంట్రోల్లో ఉన్నారని అనామిక అంటుంది. స్క్రీన్పై అంతా నేను రాసినట్లే జరుగుతుంది. ఈసారి మనం దించబోయే బుల్లెట్ పాయింట్ బ్లాక్ పెట్టినట్లు ఉంటుంది. ఈ రాత్రికి ఏసీ వేసుకొని హాయిగా పడుకోండి. రేపు మీ మనవరాలి బారసాల టైంలో నేను రాబోతున్నాను. బాంబు పేల్చబోతున్నాను. రేపు నేను కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గిరాల కుటుంబం కుదేలైపోతుంది. కళ్ళప్పగించి చూడడానికి ఎదురు చూడండి అని కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇంత కాన్ఫిడెంట్గా ఉందేంటో, ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది. ఏదేమైనా మన ఆస్తి మనకు దక్కితే చాలు అని రుద్రాణి అనుకుంటుంది. మరుసటి రోజు అంతా కావ్య, అప్పు బారసాల కోసం ఉయ్యాల రెడీ చేస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి వస్తూ నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటుంటుంది. మీకోసమే ఉయ్యాల రెడీ చేస్తున్నాను. మీరు చిట్టినే కదా, ఆ పాప పేరు కూడా చిట్టినే కదా అని కావ్య అంటుంది. దానికి షాక్ అయిన ఇందిరాదేవి కావ్య చెవి మెలిపెడుతుంది. నొప్పి పడుతుంది అని ఆ కావ్య అంటే మర్యాదగా తప్పు అయిందని క్షమించమని అడుగుతావా లేదా అని ఇందిరాదేవి అంటుంది. పురాణాల ప్రకారం నిజమే చెప్పాను. 60 ఏళ్లు దాటిన వారికి చిన్నపిల్లలానే చూసుకోవాలని మన పురాణాలు చెప్పాయి కదా కావ్య అంటుంది. అదంతా పైనుంచి రుద్రాణి, ధాన్యలక్ష్మి చూస్తారు. అక్క కూతురు అనేసరికి అంత మర్చిపోయి ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నావా కదా అని రుద్రాణి అంటుంది. చేయని ప్రతి రూపాయికి నేను లెక్క అడగకుండా ఉండను. అవును, నీ మనవరాలు ఫంక్షనే కదా, నువ్వేంటి పట్టనట్టు ఉన్నావే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ ఛాన్స్ ఎవరిస్తారు? ఆ అక్క చెల్లెలు, ఆ ముసలి వాళ్ళదే అంటారు. నేను దూరం నుంచి చూస్తే లోపల సంతోషిస్తాను అని రుద్రాణి అంటుంది. తెలుస్తుంది అని ధాన్యలక్ష్మి వెటకారంగా అంటుంది. రాహుల్ దగ్గరికి రాజ్, కళ్యాణ్ వెళ్ళి నీ కూతురు బారసాల జరుగుతుంది, రెడీ అవ్వకుండా ఇంకా పాచిమొహంతో ఉన్నావేంటి అని అంటుంటారు. అన్నిసార్లు కూతురు అని అంకుల్ అని గుర్తు చేయకండి అని రాహుల్ అంటుంటాడు. నువ్వు లవర్ బాయ్లా ఫీల్ అవ్వకు, బిడ్డకు తండ్రివి. వెధవ వేషాలు వేస్తే కాళ్ళు విరిగిపోతాయి. ఇంటికి వీల్ చైర్కు పరిమితం కావాలి. వెళ్ళి వెంటనే రెడీ అవ్వు అని రాజ్, కావ్య అంటుంటారు. మరోవైపు కనకం వస్తుంది. మీ గురించి అనుకుంటున్నాను, మీకు 100 ఏళ్ళు అని రుద్రాణి అంటే అన్నేళ్ళు ఎందుకులేండి, ఎప్పుడు దేవుడికి పిలిస్తే అప్పుడు పోవాలి. మీరు మాత్రం నిండు 100 ఏళ్ళు ఆ ఇంట్లో గుండులా ఉండి మీద చల్లే కారంలా బాగా బతకండి అని కనకం సెటైర్ వేస్తుంది. కౌంటర్స్ వేస్తుంది. దీని పరువు తీయాలి అని అనుకున్న రుద్రాణి బ్యాగ్ నిండా ఏం తెచ్చారు అని చూస్తుంది. బంగారం అది తేకుండా పూలు పళ్ళు తెచ్చారు. అది మనవరాలు ఏం చేసుకుంటుందని రుద్రాణి పరువు తీయాలని చూస్తుంది. పెట్టే స్తోమత నాకు లేదని, మీకు పెట్టే స్తోమత ఉన్నా పెట్టలేరని రెండూ మీకు తెలుసు, నాకు తెలుసు. బాగా చూస్తే మన ఇద్దరి పరిస్థితి ఇంచుమించు ఒకటే. మీరు బంగ్లాలో, నేను పెంకుటింట్లో ఉంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని కనకం రివర్స్లో రుద్రానికి పరువు తీస్తుంది. పాప బారసాల ఫంక్షన్ అయితే అందరి సమక్షంలో మంచిగా అయితే జరుగుతుంది. ఆ తర్వాత అనామిక ఎంట్రీ అయితే ఇస్తుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే, అనామిక మొత్తం రాజ్, కావ్యాలు బ్యాంక్లో 100 కోట్లు అప్పు చేస్తారు. ఇదిగో బ్యాంకు అప్పు పేపర్స్ అని తీసుకొచ్చి వాళ్ళ ముందైతే పెడుతుంది. రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి.